Hey listeners, welcome to Speak On, your interesting channel. మనం జనరల్గా పక్షులు, జంతువులు వేటగాళ్ళని చూసాం. కానీ ఈరోజు ఆత్మల వేటగాళ్ళని చూద్దాం. ఆత్మల ఆచూకీ కనిపెట్టి వాటి పనిపట్టే పారానార్మల్ పరిశోధకులు దెయ్యాల కోర్సులు చదువుకొని మరీ రంగంలోకి దిగుతున్నారు. ఆధునిక పరికరాలతో శాస్త్రీయ పద్ధతుల్లో ఆత్మల అంతు చూస్తామంటున్నారు. అమెరికాలో ఉండే ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్కి మధ్యాహ్నం ఫోన్ వచ్చింది. అప్పుడు ఇండియాలో తెల్లవారుజామున 3 గంటలవుతుంది. ఈ సమయంలో ఫోన్ ఎందుకు చేశారబ్బా అనుకుంటూ ఫోన్ ఎత్తాడు. అవతల వైపు తల్లి మాట్లాడుతుంది. ఈ టైంలో ఫోన్ చేశావేంటి, అంతా ఓకే కదా అని అనుమానంగా అడిగాడు. అంతే, అటువైపు తల్లి రెచ్చిపోయింది. ఏం, నా కొడుకుతో నేను మాట్లాడకూడదా, దానికి టైం చూసుకోవాలా అంటూ గట్టిగా అరుస్తూ ఫోన్ పెట్టేసింది. టెక్కీ ఆశ్చర్యపోయాడు. ఇంతకుముందు తన తల్లి ఎప్పుడు అంతలా అరుస్తూ మాట్లాడలేదు. వెంటనే ఇంటికి ఫోన్ చేశాడు. తండ్రి ఫోన్ తీశాడు. 5 నిమిషాల క్రితం అమ్మ ఫోన్ చేసిందని చెప్పాడు. అమ్మ ఒకవైపు హాయిగా నిద్రపోతుంటే ఫోన్ చేసిందని అంటావేరా, పైగా తెల్లవారుజామున 3 అవుతుంది, ఇప్పుడు ఎవరైనా ఫోన్ చేస్తారా అన్నాడు. టెక్కీకి ఏం అర్థం కాలేదు. ఫోన్లో తల్లి మాటలు స్పష్టంగా వినిపించాయి. తన మొబైల్లోని కాల్ లాగ్ను తండ్రికి వాట్సాప్లో పంపాడు. కానీ ఆ ఫోన్ తాము చేయలేదని ఖచ్చితంగా చెప్పారు. మరుసటి రోజు టెక్కీ తండ్రి టెలిఫోన్ ఎక్స్చేంజ్కు వెళ్ళి కాల్ లిస్ట్ ప్రింట్అవుట్ తెచ్చాడు. అందులో వారం రోజులుగా అమెరికాకు ఒక్క కాల్ కూడా చేసిన దాఖలా కనిపించలేదు. మొదట్లో అదేదో ఎక్స్చేంజ్ లీలగా లైట్ తీసుకున్నారు. కానీ తరువాత 2 వారాల పాటు వరుసగా ఇంట్లో జరిగిన సంఘటనలు సైకాలజిస్ట్ను కలిసేలా చేశాయి. ఆ తర్వాత భయంతో భూత వైద్యులను కూడా ఆశ్రయించాడు. అర్ధరాత్రి డోర్ బెల్ అదే పనిగా మోగడం, బెడ్రూమ్ తలుపులు గట్టిగా కొట్టుకోవడం వంటివి చూస్తే ఇంట్లో ఆత్మలు తిరుగుతున్నాయి అన్నట్లుగా చేయాలి. ఆ ఇంట్లో ఎక్కువ మొత్తంలో విద్యుత్ అయస్కాంత శక్తులు తిరుగుతున్నాయన్నమాట. ఇంట్లో జరిగిన పరిణామాలకు ఆ శక్తులే కారణం అని అక్షయ్ స్థాలేకర్ విశ్లేషించారు. ఈయన ఇండియా పారానార్మల్ టీం వ్యవస్థాపకుడు. సదరు టెక్కీ ఇంట్లో శుద్ధి కార్యక్రమాలు చేసి ఆ ఇంట్లో నుంచి దుష్ట శక్తులను తరిమేశారు. ఇలా దెయ్యాలను తరిమేస్తున్నా అంటున్నారు. ఇంతకీ అవి నిజంగా దెయ్యాలేనా అని ఈ రీసెర్చర్స్ని అడిగితే వాటిని దెయ్యాలనకుండా శక్తులు అని అంటారు. కొన్నిసార్లు అవి చనిపోయిన వారివి కూడా కావచ్చు అంటారు. బెంగళూరుకు చెందిన స్పిరిట్ హంటింగ్ అండ్ రీసెర్చ్ ఇన్ పారానార్మల్ వ్యవస్థాపకుడు రాహుల్ కుమార్. దెయ్యాల వేటగాళ్ళు, గోస్ట్ హంటర్స్, అతీంద్రియ శక్తుల పరిశోధకులు, పారానార్మల్, వీళ్ల సంఖ్య బాగా పెరుగుతుంది. వీళ్ళు 10వ పరకో తీసుకొని మంత్రించిన నిమ్మకాయో చిటికడి బూడిదో ఇచ్చే మంత్రగాళ్ళు ఏమాత్రం కాదు. చీకట్లో మన కళ్ళకు కనిపించిన శక్తులను ఫోటోలు తీసే ఇన్ఫ్రారెడ్ కెమెరా, అతీంద్రియ శక్తులు మన చుట్టూ తిరుగుతున్నప్పుడు మారే వాతావరణాన్ని రికార్డు చేసే థర్మోమీటర్, అదృశ్య శక్తి కనిపించగానే మెరిసే మోషన్ డిటెక్టర్స్, వింత శబ్దాలను రికార్డు చేసే డిజిటల్ రికార్డర్స్ వంటి ఆధునిక పరికరాలతో శాస్త్రీయంగా దెయ్యాల వేట సాగించే వీరికి ఇప్పుడు చేతి నిండా పని ఉంటుంది. వీరి క్లయింట్లో సినీ తారలు, రాజకీయ నాయకులు, బడా వ్యాపారులు ఉన్నారు. సమస్యను బట్టి ప్రాథమిక పరిశోధనకు 15,000 రూపాయల నుంచి 20,000 రూపాయలు వసూలు చేస్తున్నారు. ఆ తరువాత దుష్టశక్తులను పాలదోలి శాంతి చేకూర్చేందుకు 20,000 రూపాయల నుంచి 1,00,000 రూపాయల వరకు డిమాండ్ చేస్తున్నారు. పారానార్మల్ సైన్స్గా చెప్తున్న ఈ విద్య నేర్పించేందుకు చాలా చోట్ల ప్రత్యేకంగా సర్టిఫికేట్ కోర్సులు కూడా వెలిశాయంటే ఆశ్చర్యం కలుగుతుంది. ఆయా కేంద్రాల్లో 50,000 రూపాయల నుంచి 75,000 రూపాయల ఫీజు తీసుకుని 3 నుంచి 6 వారాలు శిక్షణ ఇస్తుంది. విదేశాల్లో పాపులర్ అయిన ఈ అతీంద్రియ శక్తుల పరిశోధన ఇప్పుడిప్పుడే మన దేశంలో కూడా ఉప్పొందుకుంటుంది. దానికి తగ్గట్టుగా మార్కెట్ కూడా విస్తరిస్తుంది. కొందరు పరిశోధకుల అంచనా ప్రకారం కుల్దారా ఇన్ రాజస్థాన్, డమాస్ బీచ్ ఇన్ గుజరాత్, భాన్గఢ్ కోట్ ఇన్ రాజస్థాన్, శాన్వాడ్ డేటా కోటా ఇన్ పూణే, లోనావాలా పాత రోడ్డు ఇన్ ముంబై, లాంగ్ డెహర్ లేన్ ఇన్ మిసోరీలలో అతీంద్రియ శక్తులు ఉన్నాయి. ఆయా ప్రాంతాల్లో ఒక్కసారిగా వాతావరణం చల్లబడుతుంది. చిన్న పిల్లాడు ఏడుస్తున్న శబ్దాలు రావడం, పరిగెత్తుతున్న వ్యక్తి పాదాల శబ్దాలు వంటి చర్యలు జరుగుతున్నవాడు వారు చెప్తున్నారు. అయితే అవన్నీ కూడా వదంతులేనని, ఇదొక సూడో సైన్స్ అని, మనిషిలోని భయాన్ని క్యాష్ చేసుకుంటున్నారని కొట్టిపారేస్తున్న వాళ్ళు లేకపోతే. గత ఏడాది ఇండియన్ పారానార్మల్ సొసైటీ వ్యవస్థాపకుడు గౌరవ్ తివారీ అనుమానాస్పద స్థితిలో మరణించడం అసమెరుపు. ఇతను సోనీ టీవీలో భూత్ ఆయా ప్రోగ్రాం గుర్తుందా, అందులో ఉన్నాడు. ఆ యువకుడిని ఏ ఆత్మ బలి తీసుకుందో ఎవ్వరికీ తెలియదు. థ్యాంక్ యూ లిజనర్స్. మీ చుట్టూ కూడా కనిపించిన దెయ్యాలు ఆత్మలు తిరుగుతున్నాయో ఒకసారి చెక్ చేసుకోవడానికి ఈ దెయ్యాల వేటగాళ్ళను, అతీంద్రియ శక్తుల పరిశోధకులను
హెల్ప్ తీసుకుని వాటిని ప్రాణదూరడం. థ్యాంక్ యూ అగైన్.